వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను కిరణ్ చెర్ల. నరేంద్ర మోడీ మూడోసారి గెలవనైతే గెలిచాడు, కానీ జనం పూర్తి స్థాయి పగ్గాలు ఇవ్వలేదు. దీంతో తన చిట్టాల్లో ఉన్న పనులు పూర్తి కావడం లేదు, కీలక బిల్లులు గెలవడం లేదు. దీనికి కారణం అవసరమైన మెజారిటీ బీజేపీకి రాకపోవడమే. అందుకే ఇప్పుడు మిషన్ 360 అమలు చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీలను చీల్చి లేదా ఎంపీలను తమ వైపు తిప్పుకొని బిల్లుల్ని గట్టెక్కించుకునే ప్లాన్ చేస్తున్నారా? ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. గత లోక్సభ ఎన్నికల్లో 240 సీట్ల దగ్గరే బీజేపీ ఆగిపోయింది. ఫలితంగా 272 సీట్ల మ్యాజిక్ ఫిగర్ కోసం మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వచ్చింది. ఇలా బీజేపీ మూడోసారి ప్రభుత్వం ఏర్పరిచే నాటికి మిత్రపక్షాల సీట్లు 53 కలిపి ఎన్డీఏ బలం 293 మాత్రమే. ఈ మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి సరిపోతుంది. కానీ బీజేపీకి కొన్ని లక్ష్యాలున్నాయి. వాటిని నెరవేర్చుకోవాలంటే ఈ 293 సంఖ్య సరిపోదు. మూడింట రెండొంతులు అంటే 360 సీట్లు కావాలి. కానీ మిత్రపక్షాలతో ఉన్నది మాత్రం 293 మాత్రమే. అదనంగా మరో 67 సీట్లు అవసరం. అప్పుడే రాజ్యాంగ సవరణలు చేయగలదు. మరి 67 సీట్ల కోసం ఒక మిషన్ ఆల్రెడీ మొదలైందని రీసెంట్గా దైనిక్ జాగరణ్ పత్రిక ఓ సంచలన కథనాన్ని పబ్లిష్ చేసింది. ప్రాంతీయ పార్టీలను చీల్చి టార్గెట్ రీచ్ అయ్యే ప్లాన్ అమలు చేస్తోందని ఆ పత్రిక కథనం చెప్తోంది. ఇతర పార్టీలను చీల్చి బలహీనపరిచి 360 సీట్ల మెజారిటీ సాధించాలని బీజేపీ చూస్తోందని ఆ స్టోరీ సారాంశం. ఇప్పటికే ఈ ప్రాసెస్లో భాగంగా 319 సీట్ల వరకు సాధించేశారు. అంటే మరో 41 మంది సభ్యుల సపోర్టు మాత్రమే కావాలి. రానున్న వర్షాకాల సమావేశాల్లోపు దీన్ని సాధించాలని టార్గెట్గా పెట్టుకున్నారని దైనిక్ జాగరణ్ పత్రిక చెప్తోంది. మాన్సూన్ సెషన్ జూలై 20 నుండి ఆగస్టు 13 వరకు జరగబోతోంది. ఈ సమావేశాల్లో బీజేపీ కీలక బిల్లులు తేవడానికి రంగం సిద్ధం చేసుకుంటోందని ఆల్రెడీ మీడియా కథనాలున్నాయి. సో ఈ బిల్లులు గట్టెక్కాలంటే ప్రాంతీయ పార్టీల నుండి ఎంపీలను తమ వైపు మళ్లించుకోవాల్సిందే. దీనికోసం ఏ పార్టీలో అవకాశం ఉంది? ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తృణమూల్ నుండి 20 మంది చీలి నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీలో చేరారు, ఎన్డీఏకు సపోర్టు ప్రకటించారు. ఇటు ఉద్ధవ్ ఠాక్రే శివసేన నుండి మరో 6 షిండే శివసేనలో కలిశారు. ఈ 26 మందితో లోక్సభలో ఎన్డీఏ బలం 319కి చేరింది. సో ఇప్పుడు మరో 41 మంది కావాలి. ఇప్పటికే తృణమూల్ పని అయిపోయింది, శివసేన ఠాక్రే పని అయిపోయింది. మరి నెక్స్ట్ టార్గెట్ ఎవరు? ఏ ప్రాంతీయ పార్టీ? ఎవరు అంటే సమాజ్వాదీ పార్టీ, శరద్ పవార్ ఎన్సీపీ, డిఎంకే. ఈ 3 పార్టీలు ఈ లిస్టులో ఉన్నాయంటోంది దైనిక్ జాగరణ్. ఈ 3 పార్టీల ఎంపీల సపోర్ట్ పొందడానికి ప్రయత్నాలు ఆల్రెడీ జరుగుతున్నాయని స్టోరీ చెప్తోంది. మరి వీటి పరిస్థితి ఏంటి? ఈ పార్టీలు ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాయి? సమాజ్వాదీ పార్టీకి 37 మంది ఎంపీలు ఉన్నారు, డిఎంకేకి 22 మంది ఉన్నారు, శరద్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీలో 8 మంది ఎంపీలు ఉన్నారు. మొత్తం 67 మంది. ఈ 67 మందిలో 41 మంది బీజేపీకి అనుకూలంగా మారాలి. అదే బీజేపీ టార్గెట్. వీళ్ళు పార్టీ నుండి చీల్తారా లేదా ఓటింగ్ సమయంలో కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తారా? ఇది సెకండరీ. ఏ రూపంలో అయినా సరే బిల్లులు గట్టెక్కడానికి వీళ్ళు ఉపయోగపడాలి. అదే ఇప్పుడు బీజేపీ లక్ష్యం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిందో లేదో 20 మంది ఎంపీలు తృణమూల్కు రివర్స్ అయ్యారు, మమతాకు రివర్స్ అయ్యారు. ఒకసారి చీలి బలహీనంగా ఉన్న ఉద్ధవ్ శివసేన మళ్లీ చీలింది, మరింత బలహీనమైంది. కేంద్రంలో ఎన్డీఏ మిత్రపక్షాలపై ఆధారపడి ఉన్న ప్రభుత్వానికి వచ్చిన డోకా ఏం లేదు. అలాంటి సమయంలో ఇట్లా చీలికలు జరుగుతున్నాయంటే, ఆల్రెడీ మొదలయ్యాయంటే దీని వెనక అతిపెద్ద ప్రయోజనం ఉంది. ఆ ప్రయోజనం కోసమే ఇదంతా జరుగుతోందని అర్థం చేసుకోవాలి. మరి ఏంటి ఆ ప్రయోజనాలంటే, రీసెంట్గా డీలిమిటేషన్ విషయంలో బీజేపీ దెబ్బతిన్నది. లోక్సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. 3/2 మెజారిటీని సాధించలేకపోయింది. ఓటింగ్ సమయంలో సభలో 528 మంది లోక్సభ సభ్యులున్నారు. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. బిల్ పాస్ కావడానికి 352 ఓట్లు రావాలి, కానీ 54 ఓట్లు తక్కువయ్యాయి. ఇప్పుడు వచ్చే సమావేశాల్లో మళ్లీ డీలిమిటేషన్ తెరపైకి తీసుకొస్తుందని చాలా రోజులుగా సంకేతాలు వస్తున్నాయి. అలాంటప్పుడు అవసరమైన మెజారిటీని ముందే లెక్క చూసుకోవాలని బీజేపీ డిసైడ్ అయింది. ఇప్పటికే 26 మంది సభ్యులు వచ్చేశారు, తృణమూల్ నుంచి వచ్చేశారు, దాంతోపాటు శివసేన నుండి వచ్చారు. మరో 41 మంది సభ్యుల బ్యాలెన్స్ ఉంది. మహారాష్ట్ర శరద్ పవార్ ఎన్సీపీలో సుప్రియా సూలేను మినహాయిస్తే ఎక్కువ మంది ఎంపీలను తమ వైపు ఆల్రెడీ తిప్పుకుంది అనే టాక్ ఉంది. ఇక యూపీలో సమాజ్వాదీ పార్టీ సంగతి చూస్తే ఇందులో చీలిక జరిగే ఛాన్స్ ఉందని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ మంత్రి ఓం ప్రకాష్ రాజ్భర్ దీని గురించి రీసెంట్గా ఓ కామెంట్ కూడా చేశాడు. చాలామంది ఎంపీలు బీజేపీకి దగ్గర అవ్వడానికి ఆసక్తిగా ఉన్నారట. ఇక తమిళనాడు సంగతి చూస్తే డిఎంకే పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. దీని తర్వాత ఇండియా కూటమి నుంచి దూరమైంది.
డిఎంకే సభ్యులకు బీజేపీ గాలం వేస్తోంది అనే వార్తలున్నాయి. కానీ ఇదంతా తేలికైన విషయం కాదు. అయితే ఇక్కడ బీజేపీ అనుకున్న బిల్లులు గెలవాలంటే 2 రకాల పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి 41 మంది సభ్యులను కూడగట్టడం, అంటే ఫిరాయింపులు, విలీనాలు, చీలికలతో ప్రాంతీయ పార్టీలను దెబ్బకొట్టడం. రెండోది ఓటింగ్ సమయంలో ప్రతిపక్ష సభ్యులు సభకు రాకుండా చూడడం. అంటే అప్పుడు 3/2 మెజారిటీకి అవసరమైన సంఖ్య తగ్గుతుంది. పార్టీ నుంచి చీలడమో మరో దానిలో చేరడమో కష్టం, కానీ ఏదో ఒక కారణంతో ఓటింగ్ నుంచి తప్పించుకోవడం కాస్త తేలిక. వీటిలో ఏదో ఒక ఆప్షన్తో కీలకమైన బిల్లుల్ని గట్టెక్కించుకోవాలని చూస్తోంది బీజేపీ. సరే, ఇదంతా ఓకే. అసలు మిషన్ 360 ఎందుకు? దీని గురించి కూడా కొన్ని అంశాలు ఆల్రెడీ చర్చలో ఉన్నాయి. ఈ మధ్య ఓడిపోయిన డీలిమిటేషన్ అలాగే ఉంది. కేంద్రం మహిళా రిజర్వేషన్కు డీలిమిటేషన్తో ముడిపెట్టినందున మహిళా రిజర్వేషన్ పేరుతో డీలిమిటేషన్ పూర్తి చేసుకోవాలని చూస్తోంది. ఇటు మహిళా రిజర్వేషన్ పూర్తయితే మహిళల నుండి క్రెడిట్ వస్తుంది, అటు డీలిమిటేషన్తో సభ్యుల సంఖ్య పెరిగి బీజేపీ ఆధిపత్యం స్థిరపడుతుందని ఆల్రెడీ స్కెచ్ వేసింది. ఈ రెండింటి తర్వాత మూడో అంశం జమిలీ ఎన్నికలు. ఒకే దేశం ఒకే ఎన్నిక, లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి పెట్టడం, దానికి అవసరమైన రాజ్యాంగ సవరణ చేయడం. ఇక నాలుగోది ఉమ్మడి పౌరస్మృతి లాంటి అంశాలు. ఇట్లాంటివి కూడా ఇందులో ఉన్నాయి. సో ప్రజలు గెలిపించనైతే గెలిపించారు, కానీ 360 మంది సభ్యులు లేక అనుకున్న పనులు కావడం లేదనే ఆలోచనలో బీజేపీ ఉంది. మరి బీజేపీ అనుకున్నది జరిగితే ఏమవుతుంది? మిషన్ 360 రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుసా? అసలు ఈ సంఖ్య కోసం ఎలాంటి నైతిక విలువలు అనుసరించకుండా ప్రాంతీయ పార్టీలను చీల్చడమే దారుణం. ఇప్పటికే దర్యాప్తు సంస్థలతో ఒత్తిడి తెచ్చి 10ల సంఖ్యలో నేతలను తమ వైపు మళ్లించుకుంటోంది బీజేపీ. ఇప్పుడు తీసుకురావాలనుకుంటున్న బిల్లులు ఫెడరల్ స్ఫూర్తిని నాశనం చేసేవి, రాష్ట్రాలను మరింత బలహీనపరిచేవి. అంటే తాము బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో ఎంపీల సంఖ్యను మరింత అప్రధానంగా మార్చి తమకు బలం ఉన్న రాష్ట్రాల్లో మరింత బలపడేలా చూసుకునే ఎత్తుగడ బీజేపీ వేస్తోంది. ఎందుకంటే ఇప్పటికే 240 సీట్లకు పడిపోయిన బీజేపీ గ్రాఫ్ కొంతకాలంగా మరింత పడిపోయింది. వచ్చే ఎన్నికల నాటికి ఇలాంటి ఎత్తుగడలతో మళ్లీ అధికారంలోకి రావాలి అని స్కెచ్ వేస్తోంది బీజేపీ. గత ఎన్నికల్లో సింగిల్గా మెజారిటీ లేకున్నా కూటమిగా అధికారంలోకి వచ్చింది, అంతవరకు ఓకే. కానీ ఇప్పుడు చేస్తున్నది ఎంత అనైతికం! తను కోరుకున్న పద్ధతిలో బిల్లులు పాస్ కావడం కోసం ప్రజల తీర్పుకి వ్యతిరేకంగా ప్రజాప్రతినిధుల్ని తన వైపుకు తిప్పుకొని బలం పెంచుకునే ప్రయత్నం చేయడం ఎంత తప్పు! ఇది అప్రజాస్వామికమైన చర్య. ఫెడరల్ స్ఫూర్తికి, ప్రజాస్వామ్యానికి, ప్రజా తీర్పుకి వ్యతిరేకం. బీజేపీ ఈ రోజున ప్రాంతీయ పార్టీలను చీల్చి బలం పెంచుకోవడం అనైతికమైన పద్ధతి. ప్రజల తీర్పుతో సంబంధం లేకుండా ప్రజలు ఎవరిని ఎన్నుకున్నా వాళ్ళని ఏదో రకంగా లోపరుచుకుంటాం, ఈ దేశ ప్రజాస్వామిక పునాదుల్ని కదిలిస్తాం అంటే ఎట్లా? మా పద్ధతిలోనే మేము పాలిస్తామంటే ఎట్లా? ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. దీన్ని విపక్షాలు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు వ్యతిరేకించాలి. లేదంటే ప్రజా తీర్పుకు ఎలాంటి విలువ లేకుండా పోతుంది. ఇలా ప్రజలు ఎన్నుకున్న ఎంపీల్ని తనకి అనుకూలంగా తిప్పుకోవడంతో పాటు డీలిమిటేషన్ పేరుతో తనకు అనుకూల వాతావరణాన్ని తయారు చేసుకోవాలని చూస్తోంది బీజేపీ. ఇదే జరిగితే దేశంలో ప్రజాస్వామికంగా ప్రభుత్వాలు ఏర్పడే అవకాశాలు ఏమాత్రం ఉండవు.